బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్పై పోలీస్ కేసు నమోదైంది. భూ కబ్జా వ్యవహారంలో హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే నగరంలోని వినాయక్ నగర్లోని దుర్గాదేవ్ కాలనీలో 500 గజాల స్థలాన్ని శంకర్ నాయక్ కబ్జా చేసేందుకు యత్నించినట్లు ఆయనపై ఆరోపణలొచ్చాయి. ఈ స్థలానికి చెందిన యజమానులకు చెందిన కంటైనర్తో పాటు గృహోపకరణ వస్తువులను కూడా దొంగిలించిన విషయంలో శంకర్ నాయక్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. బాధితులపై శంకర్ నాయక్ దాడికి పాల్పడ్డారని, వారి సెల్ ఫోన్లు కూడా లాక్కున్నారని ఆరోపణలున్నాయి. శంకర్ నాయక్పై వరుసగా ఫిర్యాదులు అందుతుండటంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు 2017లో కూడా మహబూబాబాద్లో శంకర్ నాయక్పై కేసు నమోదైంది. అప్పటి జిల్లా కలెక్టర్ ప్రీతి మీనాతో అనుచితంగా ప్రవర్తించారంటూ కేసు నమోదు చేశారు. అయితే ఆయనపై మోపిన అభియోగాలు రుజువు కాకపోవడంతో ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు వీగిపోయింది.